వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కొత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని సూరారం కాలనీ భవానీ నగర్ లో పర్యావరణ పర్యవేక్షణలో భాగంగా వినూత్న గణేష్ నిమజ్జనం. కొత్బుల్లాపూర్ సూరారం కాలనీ భవానీ నగర్ శ్రీ వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో 25 అడుగుల మట్టి గణపతి క్షీరసాగర మదనం ఆకారంలో మట్టి వినాయకుడిని ఇదే ఆవరణలో తయారు చేసి పూజల అనంతరం అక్కడికక్కడే నిమజ్జనం చేసిన నిర్వాహకులు. సాంస్కృతిక కార్యక్రమాలు అనంతరం పూలాభిషేకం, పంచామృత అభిషేకాల అనంతరం నీటి ఫోర్స్ పంపుల సహకారంతో అక్కడికక్కడే నిమజ్జనం చేశారు. నిర్వాహకులు మాట్లాడుతూ పర్యావరణానికి హాని కాకుండా, జలాలు కాలుష్యం కాకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అందరూ ఇలా మట్టి విగ్రహాలు పెట్టుకుంటే బాగుంటుంది, ఎవరికి ఇబ్బందులు లేకుండా ఉంటుంది అని ఇలా చేశామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటి యాంకర్ శ్యామల, మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి, సూరారం PSCI సుధీర్ కృష్ణ, SI మురళీ గౌడ్, సీనియర్ జర్నలిస్ట్ రమేష్ సర్వపల్లి తదితరులు పాల్గొన్నారు. అతిథులందరూ గణనాథునికి పూలాభిషేకం చేసిన అనంతరం నృత్య ప్రదర్శన చేసి బాలబాలికలకు జ్ఞాపకాలు అందజేశారు. శ్రీ వినాయక యోజన సంఘం అధ్యక్షులు శీలం వీరేందర్, ప్రధాన కార్యదర్శి గుమ్మడి శ్యామరావు, ఉపాధ్యక్షులు నరోత్తం రెడ్డి, కోశాధికారి వేణుగోపాలరావు, సలహాదారులు రమేష్, మహేష్ యాదవ్, శీలం శ్రీకాంత్, గుమ్మడి నరేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు. గణపతి బప్పా చూస్తున్నా మన కోరిక మనిషి జ్ఞానవుడు గ్రహించేవారు చాలా సంతోషంగా పూజ చేస్తున్నాం. మా కమిటీ తరఫు నుండి అందరూ కూడా మేము సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరము మేము ఇక్కడే 12 సంవత్సరాలుగా ఇక్కడే నిమజ్జనం చేస్తున్నాము. సార్ మీరు చూసిండొచ్చు, ఇక్కడ ప్లేస్ చాలా మనకు తక్కువగా ఉంది. కాబట్టి మనం ఏంటంటే నెక్స్ట్ సారికి మీరు ముందుగా మాకు పూర్తిగా పక్కన గ్రౌండ్ చాలా పెద్దది, అక్కడ క్లౌడ్ ఏంటంటే ఒక 2,000 నుంచి 3,000 మంది దాకా జనాలు ఉంటారు. అక్కడ మీరు పర్మిషన్ ఇచ్చినట్లయితే కనుక మేము ముందుగానే గణనాథుని అక్కడ తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేసుకొని ఆ సైజులో తయారు చేయించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని అక్కడ చేయించాలని గత 5-6 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాము. కానీ నాకు పూర్తిగా ఏంటంటే పోలీస్ శాఖ వారు, GHMC అధికారులు ముందు మీరు సహకరిస్తే కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని అక్కడ చేయాలనే ఉద్దేశం ఉంది. ఈ యొక్క చిన్న కోరికను అందించి నెక్స్ట్ సారి కన్నా నాకు అవకాశం కల్పించాలని మరీ కోరుకుంటున్నాను సార్. మీరు ప్రత్యేకంగా సే గారు కూడా ఈసారి వచ్చారు కాబట్టి నెక్స్ట్ గారు కూడా సార్ కొత్తగా వచ్చారు, నెక్స్ట్ కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి మీరు ప్రత్యేకంగా ఏదైతే తీసుకుంటే మీటింగ్ ఉంటుందో ఆ రోజు ఒక వర్గం ఏంటంటే మన వద్దు అక్కడ చేయొద్దు అన్నట్టు కొద్దిగా వాళ్ళు అభ్యర్థన చేస్తున్నారు. మనం వాళ్ళతో మాట్లాడినా కానీ వాళ్ళు వినట్లేదు. మీరేంటంటే వాళ్ళు పిలిపించి సామరస్యంగా ఒకసారి చెప్పి మీ పెద్దల సమస్యలో మీరు ఒక మాట చెప్తే వాళ్ళు ఓకే అంటే ఈ యొక్క కార్యక్రమాన్ని నేను అక్కడ చేద్దామని అనుకుంటున్నాను. మీరు సహకరించి అక్కడే నిమజ్జనం పెడితే పర్యావరణానికి ఎంతో అవుతుంది. నేను కూడా అందరికీ చేరవేస్తాను. ఇస్తే చాలా సమాచారంగా ఉంటుందని మీకు ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తూ ఎల్లవేళ సూరారం పోలీస్ మీకు రక్షణగా ఉంటుంది. ఏ టైం అయినా సరే మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్గా మీకు అందుబాటులో ఉంటాం. మీరు ప్రశాంతంగా పండుగ ఉత్సవాలు జరుపుకోవచ్చని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఇంతకాలం పూజించుకుని ఎక్కడో చెరువుల్లో కలుషితమైన నీళ్ళల్లో స్వామివారిని వేయకూడదని ఇంత పవిత్రంగా గత 11 రోజులుగా మనం జరుపుకుంటున్నాం. పంచామృతాలతో అభిషేకం చేసి ఇంత నిష్టగా పూజ చేసిన గణనాథుడి లడ్డు చాలా తక్కువకు పోతుంది అనిపిస్తుంది. కాబట్టి గుమ్మడి దీక్ష గారి బాట 3,50,000 దుర్గేష్ 3,75,000 3,75,000 ఒకటోసారి
గుమ్మడి దీక్ష అండ్ దుర్గేష్ 3,75,000 సారీ గుమ్మడి దీక్ష అండ్ దుర్గేష్ గారి పాఠం 3,75,000 రెండోసారి 3,75,000 రెండోసారి మూడోసారి వారి ఫ్యామిలీ సభ్యులకి. అలానే నేను ఇన్ని రోజులు మా తమ్ముడు ఫోన్ చేశాడు, నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట. అవునా, ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు. వాస్తు కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి, అంత ఈజీనా? ఇవన్నీ ఈజీ చేయడానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. లాంలో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యూవీ అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు, మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది, 24 అవర్స్ వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా నువ్వు చెప్పించోటే ఫ్లాట్ కొన్నాను, అది చెప్దామని వచ్చాను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి.